ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని, మనస్థైర్యాన్ని అన్ని గ్రహాలలో, అన్ని రాశులలో అందరికీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మేషరాశి వారికి రవి భగవానుడు మిథున రాశిలో ఏడాది తర్వాత తృతీయంలో సంచారం చేయడం వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే స్థిరాస్తులు, చరాస్తులు, పిత్రాజితము, తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి డబ్బులు, లేదా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ వ్యవహార కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో అన్నింటా మేషరాశి వారికి అద్భుతమైన యోగకాలం ఉందని చెప్పండి. మానవుని యొక్క జీవన విధానంలో మానవ సంబంధాలుగా ఉంచండి, ఆర్థిక సంబంధాలుగా మార్చడానికి మిమ్మల్ని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో అనేక మంది వారి అవసరాల కోసం మిమ్మల్ని మధ్యవర్తిత్తుగా వాడుకొని వాళ్ళ అవసరం తీరగానే మిమ్మల్ని ఏకోనారాయణ చేసే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మౌనంగా, ధ్యానంగా సూర్య నమస్కారాలు, పశుపక్షులకు, అలాగనే గోమాతలకు, సాధువులకు, సంతులకు రొట్టెను దానం చేయండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, గతించిన పెద్దవారి యొక్క ఆశలు ఉంటాయని చెప్పి గమనించాలి.